శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. ఓకే. రైట్. సో, అండ్ ఇంక మీరు ఇంత హెల్ప్ చేయాలి ప్రజలకి, ప్రజల్లో ఉండాలి అనుకుంటున్నప్పుడు పాలిటిక్స్ వైపు ఎందుకు మీరు చూడట్లేదు? ఆ! వాళ్ళు అదేం లేదు బ్రదరు. ప్రజలకి సేవ చేయాలంటే రాజకీయం ఓకే. ఇక్కడేందంటే ప్రజలకి సేవ అనే మాటే నేను తీసుకోను. హ్మ్. అవసరార్థులు ఎవరైతే ఉన్నారో హ్మ్. వాళ్ళు నిన్ను అప్రోచ్ అవ్వాలనుకున్నారో అయ్యారో హ్మ్. అందరినీ పేదరికాన్ని మొత్తాన్ని నిర్మూలించడానికి ఏ ప్రభుత్వం వల్ల కాదు, ఏ వ్యక్తి వల్ల కాదు. కానీ హ్మ్. మనం అప్రోచ్ అయిన వాళ్ళకి సాయం చేయడానికి ప్రయత్నమే నేను చేసేది. ఓకే. దాన్ని ప్రజలని అనం. ఓకే. అయితే పాలిటిక్స్ అంటే అబ్జర్వ్ చేస్తుంటారా? రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఏ 100%, గవర్నమెంట్ 100%. పాలన ఎట్లా అవును. ఉంది? ఎందుకంటే ప్రభుత్వంతో ఉండాలి కదా! మేము సినిమా ఇండస్ట్రీ అయినా గానీ, సామాజిక సేవ అయినా గానీ ప్రభుత్వంతో మేము ఉండాలి. ఇప్పుడు హ్మ్. నిమ్స్ హాస్పిటల్‌లో ఎంతమందికి నేను నా నా పేదోళ్ళకి నేను సేవలు తీసుకోగలిగాను. హ్మ్. ఉత్తినే ఐ మీన్ టు సే ఫ్రీగా. లేదా సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతమంది పేదోళ్ళకి సో, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఏ ప్రభుత్వం అయినా వైఎస్ఆర్ ఉన్నప్పుడు నేను అలాగున్నా, చంద్రబాబు ఉన్నప్పుడు అలాగున్నా, కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అలాగున్నా, హ్మ్. ఈ రోజు రేవంత్ అన్న ఉన్నప్పుడు నేను అలాగే ఉన్నా. ఈరోజు రేవంత్ అన్న సీఎం అయిన తర్వాత నాకు వాళ్ళ డిపార్ట్మెంట్‌తో పరిచయం లేకపోయినా గానీ, హ్మ్. పొంగులేటి గారి టీమ్‌లో మొన్న ఒక డాన్సర్ బిడ్డ ఒక అతను చనిపోతే రూ. 2,50,000 సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి తీసుకొచ్చా. నా రిఫరెన్స్‌తో ఇచ్చారాళ్ళు. హ్మ్. సో, నా నా నా- అంటే నా పేరు వీడు జెన్యూన్‌గా చేస్తాడు కాబట్టి వీళ్ళు చేయాలనేది ఏ ప్రభుత్వం ఇచ్చినా గానీ. సో, ఆ ప్రభుత్వంతో డెఫినిట్‌గా మనం బావుంటాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అద్భుతంగా పేదోళ్ళకి మంచి జరుగుతుందని నమ్మకం నాకుంది. ఓకే. రైట్. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మీరు కాకినాడ నుంచి కాబట్టి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటంటారు? పుట్టియను అంతే చిన్నప్పుడే తప్ప మిగిలిన ఎడ్యుకేషన్ అంతా ఇక్కడే. హ్మ్. ఆంధ్రప్రదేశ్ కూడా చూద్దాం. ఓకే. తొందరలో అయిపోయిందిగా ఇక. ఏమైపోయిందంటారు? దగ్గరకొచ్చింది కదా అని. హ్మ్. బెల్స్ మోగినాయి కాబట్టి. ఓకే. ఎలా ఉందంటారు ఇప్పటివరకు అసలు ఈ 5 ఇయర్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? అంటే ఇంకా ఇండస్ట్రీ కూడా చిరంజీవి గారు అప్పుడు వెళ్లి కలవడం గాని, అప్పుడు చేతులు ఆయన మొక్కి మరి మాట్లాడడం ఇవన్నీ కూడా చాలా చిరంజీవి గారి అందరూ సంస్కారం చాలా స్వామి ఫీల్ అది. అయినారు అప్పుడు. చిరంజీవి గారి సంస్కారం అది. హ్మ్. అతని గురించి అడగడు కదా! హ్మ్. చిరంజీవి అనే ఒక పేరు ప్యారలల్ సీఎం. ఆయన హ్మ్. ఏ రాష్ట్రమైనా తీసుకో. తెలంగాణ అయినా గానీ, ఆంధ్రప్రదేశ్ అయినా గానీ, హ్మ్. ప్యారలల్ సీఎం ఎవరా అంటే చిరంజీవి. ఆయనెళ్లి దండం పెట్టాడంటే తన కోసం పెడతాడా? ప్రజల కోసం లేదా ఇండస్ట్రీ కోసము తను నమ్ముకున్న దీనికోసం దాన్ని తప్పు పడితే అది అంతకంటే తప్పు ఇంకోటి లేదు. హ్మ్. ఆయన ఎలా ఉందంటారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉంది? మీ ఇండస్ట్రీకి ఇండస్ట్రీ ఏమైనా పరంగా అయితే ఉపయోగపడిందా? మాకైతే ఏం హ్మ్. సంబంధం లేదు. ఫేవర్. మాకేం సంబంధం లేదు. ఆ పెద్దవాళ్ళు ఎళ్లారు. పెద్దవాళ్ళు చూస్తారు, హ్మ్. చేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మళ్ళీ వచ్చినా ఈ ఇండస్ట్రీ మళ్ళీ ఎళ్ళాలి. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాకుండా ఇంకో ప్రభుత్వం వచ్చినా మళ్ళీ వీళ్ళంతా వెళ్లి కలవాలి. సినిమా ఇండస్ట్రీ ప్రభుత్వంతో కలిసి ఉండవలసిందే అది ఏ ప్రభుత్వం అయినా గాని. కాకుండా వన్ సైడ్ తీసుకుంటే మాత్రం ఎవరికైనా నష్టం. హ్మ్. వన్ సైడ్ అసలు తీసుకోరు ఎవరు. జనరల్‌గా పాలన ఎలా ఉందంటారు అభివృద్ధి పరంగా మనకి గాని? ఏం తెలుస్తది స్వామి మనకి అవసరమే ఉంది. ఓకే. ఇక్కడ మా రేవంత్ రెడ్డి గారిని మేము చూసుకుంటే చాలు. ఆయన ఆంధ్రప్రదేశ్‌తో మీకు సంబంధం సంబంధం లేదంటారా? కాదు మనకి. అంటే ఇండస్ట్రీ ఇక్కడే ఉంది. హ్మ్. ఇప్పుడు ఇండస్ట్రీ మీరు షిఫ్ట్ ఓటు అయిపోయి కూడా ఇక్కడేనా? ఆ? ఓటు కూడా ఓటు ఇక్కడేనా? ఇక్కడ. ఓకే. ఎప్పుడు హ్మ్. ఇక్కడే ఉంది. ఓటు ఉన్నంత వయసులో లేను అక్కడ నేను. హుహు. ఓకే. ఇక్కడ నేను ఏవి స్కూల్, హ్మ్. ఏవి కాలేజ్, భద్రికా కాలేజ్, రామచంద్ర కాలేజ్, హిందీ హిందీ విద్యాలయ, హిందీ మహావిద్యాలయ. హ్మ్. ఇక్కడనే ఎడ్యుకేషన్ అంతా. ఓకే. రైట్. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. సో, గెలుస్తారంటారా? అక్కడ వంగ డెఫినెట్గా గీత గారు కూడా ఉన్నారు కదా! ఇంతకుముందు డెఫినెట్గా గెలుస్తారు. ప్రజారాజ్యం నుంచి ఆవిడ పోటీ చేసి గెలిచారు. ఏం చేసినా పవన్ హ్మ్. కళ్యాణ్ వేరు. ఆయన పిఠాపురం ఎమ్మెల్యే. ఎమ్మెల్యే ఫిక్స్ అంటారా? ఫిక్స్. ఓకే. పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్. టీడీపీ, బీజేపీతో కలవడం మంచిదేనంటారా అది జనసేన? నాకు పెద్దగా తెలీదు. హ్మ్. బట్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలో ఉంటున్నాడు అంతే. ఓకే. ఆయన ఏ స్టేజ్‌లో ఉంటాడు ఏంటన్నది కాలం చెప్తుంది. ఇండస్ట్రీ అంతా స్ట్రాంగ్‌గా కోరుకుంటున్నారా? ఇండస్ట్రీ నేను మొత్తం? నేను ఇండస్ట్రీ పరంగా నేను స్ట్రాంగ్‌గా కోరుకుంటున్నా. హ్మ్. ఎవరైనా ఉంటే ఉండొచ్చు వ్యతిరేకిస్తే. ఇప్పుడు వ్యతిరేకించినా మనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఇంకో సినిమా వస్తదిగా కాంపిటీషన్. హ్మ్. ఆయన పట్టించుకోడు, మనం పట్టించుకోం. ఎవరు కొడితే ఆళ్ళు. బట్ ఏంటంటే ఒకసారి వచ్చాడు, రాలేకపోయాడు. రెండోసారి వచ్చినప్పుడు రావాలి అని ఉంటుంది. మాలాంటి వాళ్ళకి కూడా ఉంటుంది. ఓకే. మనం అభిమానించే మనిషి కాబట్టి అతనికి కూడా కొంచెం వ్యక్తిత్వం ఉన్న మనిషి. హ్మ్. అంతే. సో, ప్రజలకి డెఫినిట్‌గా ఆ! ఆయన ఇప్పుడు అలాంటి ఒక మాట్లాడగలిగేవాడు ఎప్పుడు కూడా తమ్ముడు
ఒక ఇష్యూని చూసి స్పందన ఎలా వస్తుంది? తనను తాను ఫస్ట్ చూసుకుంటాడు. తనను చూసుకుంటే తన పెయిన్ తనకు తెలుస్తుంది. తన పెయిన్ ఎవరికైతే తెలుస్తుందో సమాజం పెయిన్ కూడా తెలుస్తుంది. అప్పుడే మాట్లాడగలడు ఎవరైనా. సో అలా మాట్లాడడానికి బయటకు వచ్చారంటే ఆ రోజు చిరంజీవి గారు కావచ్చు, ఈరోజు పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు. అలా రావటానికి ఇప్పుడు బాలయ్య బాబు హిందూపురం అలా రావటానికి కారణం ఏంటి? అతనికి అసలు ఒక సీఎంకి వియ్యంకుడు, సీఎంకి బామరిది, ఒక సీఎంకి కొడుకు, అతను వచ్చి ఒక ఎమ్మెల్యేగా ఉంటాం ఏంటి? కాదు. అతను ఏంటంటే ఆ సేవ అట్లా కూడా చేయాలి. అలా రాగలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజంగానే లీడర్స్. ఓకే, రావాలి. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.